హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. తిరుపతిలో భూముల కరుణాకర్ రెడ్డి అనుచరులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అలా చేయని ఎడల దళితులపై తమ నిర్లక్ష్య వైఖరి కొనసాగుతుందని జగన్మోహన్ రెడ్డిపై మండిపడిన అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వారి అనుచరులు దళిత వర్గాల మీద తీవ్రంగా దాడులు చేస్తూ దళితుల్ని కాన్వాయ్ కింద పడేసి తొక్కి చంపుతూ తర్వాత కుటుంబాలను బెదిరించి వారికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పించుకుంటూ రాష్ట్రంలో ఉన్న దళిత జాతిని జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ, ఆయన నాయకులు కలిసి తీవ్రంగా ఇవాళ అవమానాలు పాలు చేస్తున్నారు. ఈ సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తూ నాడు అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారణమై కలవటానికి సింగయ్య అనే దళితుడు వచ్చి ఆయన షేక్ హ్యాండ్ ఇద్దామని వస్తే కన్ను మిన్ను తెలియకుండా ఒళ్ళు మర్చిపోయి సొంత కార్యకర్త మీద నుంచే కాన్వాయ్ ఎక్కించేలాగా నీ డ్రైవర్ కానీ, నువ్వు కానీ, నీ సిబ్బంది కానీ ఉన్నారంటే అసలు నీకు ప్రాణాల పట్ల, ప్రజల పట్ల ఏమైనా జాగ్రత్త ఉందా అని అడుగుతున్నాం సందర్భం. నిన్ను చంపేసిన తర్వాత ఏమంటావు? నా కార్యకర్త కదా, నీ కార్యకర్త కదా అంటున్నావు. ఇక్కడ కార్యకర్త కాదు, ఇక్కడ దళితులు నేను ఇంకా కొంతమంది నమ్ముతున్నారు. ఆ నమ్మిన వాళ్ళు కూడా నీ కారు కింద చచ్చిపోతున్నారు. అందుకే ఎప్పటికైనా ఈ దళితుల్ని ఈ విధంగా హింసించే కార్యక్రమాలు స్వస్తి పలకాలని జగన్మోహన్ రెడ్డి గారిని హితో పలుకుతున్నాం. అదే సందర్భంలో మరి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, అతని అనుచరులు అనిల్ రెడ్డి, దినేష్ రెడ్డి, మరో వ్యక్తి కలిసి దళిత యువకుడిని రూములో బంధించి స్వకోల్పోయే వరకు కొట్టి వీడియో తీసి వాళ్ళ తండ్రికి పెట్టి మరి బెదిరించారంటే ఎంత బరి తెగిస్తే మీరు దళితుల పట్ల, దళితుల్ని ఎంత కొట్టినా, కాన్వాయ్ కింద పడేసి తొక్కి చంపినా, గదిలో పెట్టి కొట్టేసినా ఈ దళితులు నన్ను విడిచి వెళ్ళడం ఉన్నవాళ్ళు, వీళ్ళకి దళిత కులం కంటే నా మీదే ప్రేమ ఎక్కువని మీరు భావిస్తున్నారేమో. కానీ ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు ఈ విషయం మీద చాలా చాలా మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు ఇవాళ. అందుకే తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గానికి, ఆయన అనుసరణ చేసిన దుర్మార్గానికి తక్షణం దళిత కుటుంబాలకి క్షమాపణ చెప్పాలని, అలాగే ఎవరైతే వైసీపీలో ఈ కరుణాకర్ రెడ్డి గారు అనుచరులుగా చెప్పుకొని దళితుల మీద, యువకుల మీద దాడి చేసి తీవ్రంగా అతన్ని కొట్టారో, చిత్రవద చేశారో తక్షణం వారిని వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడటంలో, ప్రజల రక్షణ కాపాడటంలో, సమాజంని శాంతియుతంగా నడిపించడంలో కూటమి ప్రభుత్వం చాలా చాలా అన్ని విధాలుగా, అన్ని రకాలుగా చర్యలు తీసుకుని వేళ ముందుకు నడుస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తామంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలియజేస్తూ మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దళిత సమాజానికి కరుణాకర్ రెడ్డి అనుచరులు చేసిన దాడికి, వీడియో తీసి తండ్రికి పంపించి బెదిరించినటువంటి విధానానికి, గతంలో ఈయన కాన్వాయ్ కింద దళితుల్ని చంపిన దానికి అన్నిటికీ కలిపి దళిత జాతికి క్షమాపణ చెప్పాలని, అలాగే కరుణాకర్ అనుచరుల్ని తక్షణం పార్టీలో నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ, అలా చేస్తేనే మీకు దళితుల పట్ల
ఈరోజు ఏదైనా చెప్తే మేము ఒప్పుకుంటాం. అలా చేయని పక్షంలో దళితులన్నా, దళితుల ప్రాణాలన్నా, దళితుల మనోభావాలన్నా, దళితుల గౌరవన్నా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రమో లెక్కలేదట్టుగానే ఈ సమాజం భావించి వస్తుందని కూడా తెలియజేస్తూ, ఈ వైసీపీ అధికారం లేకపోయినప్పటికీ బరి తెగించి వైసీపీ చేస్తున్న దళితులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను.